extension of the same. సార్ మామూలుగా కర్మ సిద్ధాంతం ప్రకారంగా చెప్పడం చూస్తే కర్మను 3 విధాలుగా విభజించారు. అకామ కర్మ, సంచిత కర్మ, ప్రారంభ కర్మ అనేసి. అకామ కర్మ వచ్చేసి మనం ఈ జన్మలో మనం చేసే ప్రతి కర్మ అకామ కర్మ. ఏదైతే దానికి రిజల్ట్ ఏదైతే వచ్చేసి దాన్ని అనుభవించేసి మిగిలిపోయిన ఏదైతే కర్మ ఉందో దాన్ని సంచిత కర్మ కింద, సంచిత కర్మ కింద ఏదైతే రైపెన్ అయ్యి అది మళ్ళీ ఫలాలు ఇవ్వడానికి రెడీగా ఉన్నప్పుడు దాన్ని ప్రవర్తి కర్మ అంటారు. అంటే అట్ దిస్ పాయింట్ ఆఫ్ లైఫ్, అంటే ఈ టైంలో మనం ఈ వన్ పర్టికులర్ లైఫ్లో కర్మ యాక్షన్స్ అనేవి చూస్తే ఒకటి అగామి కర్మ, ప్లస్ రెండోది ప్రారంభ కర్మ. అంటే ఈ రెండింటి యొక్క మిళితమే మాత్రమే ఈ యొక్క జీవితంలో మనం చేసే కార్యక్రమాలన్నీ అట్లా ఉంటూ ఉన్నాయి. సో ప్రారంభ కర్మాన్ని మనం ఎలాగో తప్పించుకోవడానికి కుదరట్లేదు అని అనుభవించాల్సింది. అగామ కర్మ చేసేటప్పుడు మన యొక్క విచక్షణ అనేది ఉపయోగించాలి. సో అలాంటప్పుడు మనకి ఒక కర్మ జరుగుతున్నప్పుడు దేనిని అగామ కర్మ కింద మనం కనిపెట్టాలి, దేన్ని ప్రారంభ కర్మ కింద మనం కనిపెడుతూ ఉంటాం అనేది. అసలు నా ఉద్దేశం ఏంటంటే అసలు ఎందుకు మనకి ఈ డిఫరెన్షియేషన్ ఎందుకు? అది కర్మ సిద్ధాంతాన్ని అర్థం చేసుకోవడానికి ఉపయోగిస్తుంది ఈ డిఫరెన్షియేషన్. ఆగామి, సంచిత, ప్రారంభ కర్మను విభజించి దాన్ని అర్థం చేసుకోవడానికి పనిచేస్తుంది. మనం ప్రాక్టికల్గా డీల్ చేసేటప్పుడు అది మనకు అక్కర్లేదు. మనం చేయాల్సింది ఏంటంటే కొత్త కర్మను మనం సృష్టి చేసుకోకుండా పాత కర్మని ప్రక్షాళన చేసుకోవడమే మనం చేయవలసింది. కనుక ఆ డివిజన్స్లో మనం వెళ్ళాల్సి ఉంటుంది. మనం చేస్తూ పోతుంటే ఇప్పుడు మనం లాగుతుంటే ధాన్యం రాశి నుంచి వెనక నుండి ఎట్లయితే ముందుకు వస్తుందో కొంతకాలానికి, మనం కొత్తది క్రియేట్ చేసుకోకుండా ఉన్నది మాత్రం క్లీన్ చేస్తూ ఉంటే ఈ 3 కూడా వరసలో వచ్చేస్తాయి. అలా లాగుతుంటే చివరికి 0 అయిపోతుంది ఒక స్టేజ్లో. అదే మనం చేయాల్సింది. అకాడమిక్ ఇంట్రెస్ట్లో అర్థం చేసుకోవడానికి పనిచేస్తారు. ప్రాక్టికల్ ఉపయోగపడుతుంది డివిజన్. అంటే ఆస్ట్రాలజికల్ కోరిలేషన్లో అయినా కూడా ఇప్పుడు నడుస్తున్న దశలే మనకి. ఇప్పుడు దశలను బట్టే కదా, దశలను బట్టి గ్రహాలు ఫలితాలు ఇస్తాయి కదా. గ్రహాలు ఇచ్చే ఫలితం ఏమిటి? పూర్వజన్మలో మనం చేసుకున్న కర్మే అది ఫలితాన్ని ఇస్తుంది. ఎప్పుడు ఇస్తుంది? ఆ గ్రహాల దశలు వచ్చినప్పుడు ఆ కర్మ పరిపక్వానికి వస్తుంది మనకి కదా. అన్ని దశలు జీవితంలో రావు. ఆయుష్ అనేది లిమిటెడ్ కాబట్టి కొన్ని దశలు బయటికి వెళ్ళిపోతాయి. అలాంటప్పుడు ఆ కర్మ మనకి అనుభవానికి రాదు అని మనం తెలుసుకోవాలి. ఈ జన్మలో ఈ జన్మ 60 ఏళ్ళే ఉంది. ఈ 60 ఏళ్లలో 4 దశలు వస్తాయి, 5 దశలు వస్తాయి. ఈ 5 దశల్లో ఏదైతే ఏ భావాలకు సంబంధించిన దశలు వస్తున్నాయో ఆ భావాలకు సంబంధించిన కర్మే ఇతనికి ఈ జన్మలో అనుభవానికి వస్తుంది. 12 భావాలు రావు. 12 భావాల్లోనూ అన్ని ఏరియాస్ రావు. కొన్ని డార్క్ ఏరియాస్ ఉండిపోతాయి, అట్లా రావు అనుభవంలో. ఆ దశలు తర్వాత జన్మలు వస్తాయి, ఎప్పుడు వస్తాయని చూసుకుంటాం మనం. వాటి గురించి మనకు అనవసరం. సామాన్య మానవుడి జాతకాన్ని చూసుకునే పని అయితే అసలు ఇదంతా కూడా ఆలోచించాల్సిన పని లేదు. ఏది చెడు కర్మ ఇప్పుడు అనుభవిస్తున్నాడో దాన్ని ప్రక్షాళన చేసుకునే దేవుడు చెప్తే సరిపోతుంది. ఒక యోగి ఉన్నాడు అనుకో, ఇంటర్మీడియట్ స్టేజ్లో ఉన్న ఒక యోగి ఉన్నాడు, అతనికి అవసరం లేదు. చూసుకొని అర్థం చేసుకోవడానికి, సాధనని సక్రమంగా నడుపుకోవడానికి పనిచేస్తుంది. అడ్వాన్స్డ్ లెవెల్లో ఉన్న యోగి ఉన్నాడు, అతనికి కూడా అవసరం లేదు. ఎందుకంటే అతనికి కొన్ని ఇన్నర్ మెథడ్స్ తెలుస్తాయి. ఒకటి క్లియర్ ది కర్మ, ఫాస్ట్ కర్మ, మీకు వైప్ అవుట్, కొన్ని అడ్వాన్స్డ్ టెక్నిక్స్ తెలుస్తాయి. దాని మీద అతను వెళ్తాడు. వెళ్ళినప్పుడు అది మొత్తం వైప్ అవుట్ అయిపోతుంది, చాలా ఫాస్ట్గా అవుతుంది. యోగానంద స్వామి లాంటి వాళ్ళు ఆయన అనేవారు, ఏమనేవారు, 9 జన్మల్లో అనుభవించే కర్మనంతా కూడా ఈ జన్మలో నేను అనుభవించేశాను అన్నది. చాలా ఫాస్ట్. సాధన అంటే ఏంటంటే ఒక రకంగా కర్మక్షామం చేసుకోవడమే కదా. అలాంటి ఎట్లా ఉంటుందంటే ఈ జన్మ అనుభవించాల్సింది ఒక 2 ఏళ్లలో అయిపోతుంది వాళ్ళకి మొత్తం కర్మ. అప్పుడు తర్వాత జన్మ కర్మ మొదలవుతుంది, అనుభవిస్తుంటారు. అప్పుడు ఈ జాతక చక్రం అయిపోయింది, ఇది పనిచేయదు. రాబోయే జాతక చక్రం ఆపరేట్ అవుతుంటుంది. ఆ తర్వాత జన్మ జాతక చక్రాలు కూడా ఆపరేట్ అవుతాయి. అడ్వాన్స్ స్థాయిలో ఉన్న యోగుల పరిస్థితి అలా ఉంటుంది. అందుకనే
వాళ్ళు ఈ జాతకం చూసి మనకి వాళ్ళకి చెప్తే అప్పుడు జరుగుతున్నది టాలీ అవ్వదు. జాతక ప్రకారంగా మనం అక్కడ నిర్దేశం చేయలేము. అది అయిపోయింది కదా, ఎప్పుడూ అయిపోయింది అది. అట్లా ఉంటుంది. కాబట్టి బాగా ఉన్నత స్థితిలో ఉన్న వాళ్ళకి అవసరం లేదు ఈ కర్మ విభాగం, మామూలు మనిషికి కూడా అవసరం లేదు. అంటే ఒక జాతక చక్రం చూసి మనం ఈ జాతకుడు కర్మక్షయం చేస్తాడా, కర్మక్షయం చేయడా అనే విషయం కూడా తెలుస్తుంది కదా. పంచమ భావం నవమ భావం నుంచి 5, 9 భావాల నుంచి తెలుస్తుంది, 4, 8, 12 నుంచి కూడా తెలుస్తుంది. అతనికి అసలు ఈ జన్మలో అసలు ఆధ్యాత్మిక చింతన ఉందా లేదా అనేది కూడా తెలిసిపోతుంది కదా. తమోగుణ ప్రధానమైన జాతకం, రజోగుణ ప్రధానమా, సత్వగుణ ప్రధానమైన జాతకం, సాధన పరుడా, లౌకిక లంపటుడా అనేది తెలిసిపోతుంది దాన్ని చూస్తూనే. దాన్ని బట్టి చెప్పచ్చు. సాధనాపరమైన జాతకం అయితే ఎంతవరకు వస్తుంది, మోక్షం పొందగలడా, మధ్యలో ఆగిపోయి తర్వాత జన్మలో పొందుతాడా అనేది తెలుస్తుంది. తర్వాత జన్మ అంటే మళ్ళీ అగామ కర్మ అనేది వస్తుంది. వస్తుంది, ఆ డేంజర్ ఎప్పుడూ ఉంది. అంటే అప్పుడు మళ్ళీ వేరే జన్మలో తన మోక్షం తీసుకోగలడా అని చెప్పలేం. ఇప్పటికి కాదని చెప్పొచ్చు. ఈ జన్మలో కాదు, పూర్తి కాదని చెప్పచ్చు. గురువు నీచలో ఉంటాడు ఫర్ ఎగ్జాంపుల్, గురువు నీచలో ఉన్నాడు జాతకంలో, అది ఫేస్ ఆఫ్ ఇట్ చెప్పచ్చు, ఈ జన్మలో మోక్షం రాదు. ఇప్పుడు ఒక జాతకం చూస్తే నాటల్ చార్ట్ ప్రకారం మోక్ష జాతకం చూద్దాం. ఆ జాతకుడు ఈ జన్మలో కొన్ని దుష్టకర్మలు చేసుకుంటాడు. మరి ఈ జాతక ప్రకారం అతను మోక్షం వస్తుంది, లేక ఈ దుష్టకర్మ ఫలితం నుంచి ఇంకో జన్మ అవుతాడు. ఈ జన్మలో మోక్షం వచ్చే పని అయితే ఈ జన్మలో చేసుకున్న కర్మ ఈ జన్మలోనే అయిపోతుంది, చాలా ఫాస్ట్గా అయిపోతుంది. దానికోసం ఇంకో జన్మ అయితే పని ఎత్తే పని ఉంది. అది ఎలా ఉంటుందంటే అగ్ని విపరీతంగా మండుతుంది అనుకోండి, మీరు ఏది వేసినా కానీ ఆహుతి అయిపోతుంటుంది. అంటే వాడి సాధనా శక్తి అంత విపరీతంగా ఉంటుంది అన్నమాట. మొత్తం ఏది వేసినా తగబడిపోతుంది అది. అట్లా చూసి చెప్పేసి అటువంటి జాతకం బాగుంది. ఇప్పుడు అంటే మోక్ష జాతకులకి కేతు 12th హౌస్లో ఉండాలి. రకరకాల కాంబినేషన్స్ ఉన్నాయి, కొన్ని వందల కాంబినేషన్స్ ఉన్నాయి, జనరలైజ్ చేయలేము మనం. కానీ గురువు నీచులో ఉంటే మటుకు అవదంటారు. గురువు నిజం అంటే కష్టం. గురువుతో ఇతనికి రుణానుబంధాలు ఉంటాయి, లేదా ఇతను గురువుగా ఉండి లోకం పట్ల రుణానుబంధాలు ఉంటాయి. అతను రోల్ సరిగ్గా ప్లే చేయలేకపోతాడు అనమాట. అంటే కొంతకాలం క్యారీ ఫార్వర్డ్ చేసుకుంటాడు. ఇప్పుడు సత్యసాయి బాబా కేసు తీసుకుందాం, ఆయన గురువు నిలిచిలో ఉంటాడు. ఇప్పుడు ఏమవుతుంది, లోకానికి కొంత మేలు చేసినా బాగా రుణానుబంధం పెరిగిపోతుంది. అంటే ఒక దైవం కానప్పుడు దైవంగా మన ఫోటో పూజింపబడుతుందంటేనే బోల్డ్ అంత కర్మ పెరుగుతుంది. మనకి సద్గురువు స్థానం లేనప్పుడు మనల్ని సద్గురువుగా ఒకరు పూజిస్తున్నాడంటేనే మనం రుణపడిపోతుంటే లెక్క వాళ్ళకి. ఆ రుణం తీర్చుకోవడానికి ఇంకో జన్మ తల్లి వాళ్ళని సరిగ్గా గైడ్ చేయాల్సి వస్తుంది. అలాగే ఇంకెక్కువ అట్లా దానికి ఇండికేషన్ ఉంది గురువు నీచలో ఉన్నట్టు. లేదా వీడే ఒక నీచ గురువు అయి ఉంటాడు. అంటే శిష్యుని మోసం చేయడం, లోక తీసుకోవడం, వశీకరణలు ఇటువంటి చేసే గురువులు ఉంటారు. అలాంటి వాడే మూడని చూస్తున్నాం కదా, మనకి కొత్త కర్మ చేయకూడదు అన్నారు. నిత్య జీవితంలో చేసే ప్రతి పనిలో ఏదో ఒక కర్మ క్రియేట్ అవుతూనే ఉంటుంది కదా మనకి. మరి ఎట్లా అవాయిడ్ చేసుకుంటాం? అదే మనం అంటే కర్మని యోగంగా చేసినప్పుడు క్రియేట్ అవ్వదు. నిష్కామ కర్మ నేను మనం మాట్లాడుకున్నాంగా, నిష్కామ కర్మగా చేసినప్పుడు దాని ఫలితం మనల్ని బంధించదు. అంటే కొన్నిసార్లు మన నిమిత్తం మాత్రం అవుతున్నాం. కొన్ని విషయాల్లో మనకి అది అబద్ధం తెలుసు, బ్లండర్స్ చెప్పాల్సి వస్తుంది వాళ్ళకి, ఎదుటి వాళ్ళకి. కాబట్టి ఉద్యోగం ఇచ్చాను అనుకోండి, ఇంకోటి ఇచ్చాను, తప్పదు. ఫోర్స్ టు స్పీక్ తప్పదు. అంటే అన్నీ అన్నీ తెలిసి కూడా ముట్టుకుంటే తెలిసి ముట్టినా తెలియక ముట్టినా కాలుతుంది.
అదేంటంటే మీకు దృఢకర్మ అవ్వదు. అదే నేను మనం చెప్పాను కదా, దృఢకర్మ అంటే విల్ఫుల్గా మనం చేసింది. ఇది విల్ఫుల్ కాదు, వీఆర్ ఫోర్స్డ్ బై సర్కమ్స్టెన్సెస్ ఆర్ ఏదో చుట్టుపక్కల పరిస్థితి. ఎందుకంటే జనరల్గా కమర్షియల్ ఆర్గనైజేషన్లో పనిచేస్తున్నాను అంటే నేను కదా ఎనీ ఇండివిజువల్ టాకింగ్ ఇన్ జనరల్, వాళ్ళకి అప్పుల వాళ్ళ నుంచి బెడద ఎక్కువగా ఉంటుంది. వాళ్ళు ఎవరో ఫోన్ చేసి నా బిల్లు ఎప్పుడు ఇస్తావు, ఏమైంది వాళ్ళు ఏదో అడుగుతారు. ఫోన్ మీద బాస్ అంటే నేను లేదని చెప్తే అంటారు, మా సార్ లేని పంపిస్తారు, వాళ్ళ తర్వాత వస్తారు. వీడు అనవసరంగా అబద్ధాలు చెప్తుంది, మరి వీడి కర్మ క్రియేట్ అవుతుంది కదా. అవుతుంది, తప్పదు కదా, ఏం చేస్తాం అంటే అవుతుంది. చిన్నది కానీ పెద్దది కానీ మనం తప్పు అంటూ చేస్తూనే ఉంటాం ప్రతి క్షణం ఏదో మనం ఏ భావంతో చేస్తున్నాం అనేది ముఖ్యం. ఇప్పుడు మీరు కూడా ఆనందపడిపోతూ వాడిని ఎదుటివాడిని బోల్తా కొట్టిస్తున్నాను ఆనందపడిపోతూ మీరు చెప్పారనుకోండి, బాగా గట్టిగా బిగుస్తుంది. దాంట్లో పాలు పంచుకుంటే మీరు అలా కాకుండా మీరు బాధపడుతూ చెప్పారు, నేను చేయాల్సి వస్తుంది తప్పదు, నా ఉద్యోగం ధర్మం అని చెప్పి మీకు అంత గట్టిగా పట్టుకోదు, కొద్దిగా పట్టుకుంటుంది. కూడా చాలా ఇబ్బందులు ఉన్నాయి ఈ దేశంలో. చాలా చాలా సార్ ఇది అసలు నేను కూడా ఆలోచించలేను విషయాలు. ఇంకా ఆ సిస్టంలో ఉంటూ దెర్ ఇస్ నో లీవ్ ఫర్ యూ టు లైఫ్. అంటే అక్కడ ఈ పరిస్థితులు వేరుగా ఉంటాయి. మామూలుగానండి మీరు ఆశ్చర్యపోతారు, అసలు అబద్ధం ఆడవలసినటువంటి అవకాశం అవసరం లేదు సార్ అక్కడ. మీరు కొంచెం కాన్షియస్ పెడితే అసలు మీరు యూ కెన్ గెట్ అవే వితౌట్ ఈవెన్ టెల్లింగ్ ఎనీ లే. అదే ఎస్పెషలీ కమర్షియల్ ఆర్గనైజేషన్స్లో పనిచేస్తుంటే అండ్ దట్ వాడు పర్చేస్ అండ్ ఫైనాన్స్లో ఉన్నాడంటే ఆఫీసర్ డ్యూటీ రిపోర్ట్ చేయగలి నోరు తెరిచి మొదలు అబద్ధాలు ఆడాల్సింది తప్పదు. అదే హీ కాంట్ సర్వైవ్, హీ విల్ బి అన్ఫిట్ ఫర్ దట్ పోస్ట్. మా దాంట్లో కూడా ఉన్నారు జాబ్స్ ఉన్నాయి, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ వాళ్ళ లెవెల్లో ఉంటారు కదా, వాళ్ళు అసలు బ్యాలెన్స్ షీట్నే తారుమారు చేసేసేసి స్టాక్ ఎక్స్చేంజ్కి రాంగ్ ఇన్ఫర్మేషన్ పంపించేసేసి జరిగేదంతా. ఓకే అంటే ఉన్నాయి అలాంటి జాబ్స్ లేవంటల్లా, కానీ నాట్ యాజ్ మచ్ యాజ్ ఇప్పుడు మేము ఉన్నాం అనుకోండి, నేను చేసే ఉద్యోగం అసలు నోరు తెరిచి అబద్ధం ఆడవలసిన అవసరం లేదు. ఎంత అదృష్టమో చూడండి, ఆ అదృష్టం చాలా మందికి తెలియదు. ఇప్పుడు సాధారణంగా ఐటీలో ఉన్నవాళ్ళు ఇక్కడ ఉన్నాయి అలాంటి ఉద్యోగాలు చాలా వరకు. కొన్ని ఏరియాస్లో అలా ఉంటాయి, కొన్ని ఉద్యోగాలకి ఆ వెసులుబాటు ఉంటుంది, అన్నిటికీ ఉండదు. హెచ్ఆర్ డిపార్ట్మెంట్ కూడా సేల్స్ ఎగ్జిక్యూటివ్ ఉన్నాడు సార్, సేల్స్ సైడ్ ఉంటారు, వాళ్ళు అబద్ధం చెప్పే చేయాలి. సేల్స్ ప్రమోటింగ్ నోట్ తెలిస్తే ఇక వాడిని రోజు అనుకుంటుంటాను హెచ్ఆర్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇంత మూట కట్టుకుంటారులే పాపం. చిన్న కిరాణా కొట్టు వెళ్తాం, వాడిది 50 రూపాయలు అంటాడు, 40కి ఏమంటాడు, 45 రూపాయి అంటాడు. అది అబద్ధమే, వాడు రూపాయలు బ్యాలెన్స్ చేయలేడు అక్కడ. నాకు దొరికేది రూపాయి సరే 48 తీసుకోండి, 45. అంటే ఇన్ ద వార్ అండ్ లవ్ దేర్ ఎవ్రీథింగ్ ఈజ్ ఆల్రైట్. వాస్తవమే, వాడికి 50 రూపాయలు, వాడికి సపోజ్ ఒక 25 రూపాయలు ప్రాఫిట్ వస్తుంది అనుకున్నా, వాడికి దొరికేది రూపాయి, 24 రూపాయలు వాళ్ళ ఆవిడకి గురించి. అసత్య దోషం లేదు అక్కడ. ఇక్కడ అంటే ఇక్కడ వే ఆఫ్ లివింగ్, వే ఆఫ్ కండక్టింగ్ బిజినెసెస్ అండ్ అదర్ థింగ్స్ డిఫరెంట్ కాబట్టి ఇక్కడ తప్పదు అది. అంతేందుకు ఆటో రిక్షాకి వెళ్తున్నాం ఒక మాట, మీటర్ వేయడం, మీటర్ బాగానే ఉంటుంది, వాడు అబద్ధం, ఓ మీటర్ ఖరాబ్ అవుతుంది సార్ నేచురల్ అంటారు. సరే ఎంత ఇస్తుంది అంటే 150 రూపాయలు సార్ 1 సరే ఎంత, మనము అబద్ధమే చెప్తాం. ఎంత దూరం మీటర్ మీద 60 రూపాయలు కాదు, అది 80, 90 అవుతుంది. 60 రూపాయలు కాదు, 150 వచ్చి సింక్నైజ్ అయితే యాక్చువల్ మీటర్ మీద 10-20 రూపాయలకి సెటిల్ అవుతుంది బేరం. ఆ రకంగా వాడు అబద్ధం అంటే మనం అబద్ధం ఆడాల్సి వస్తుంది. వెరసి సపోజ్ వాడు ఫేర్గా ఉన్నాడు అనుకో, మీటర్ వేసేసి 10 రూపాయలు పడితే సార్ హ్యాపీగా వెళ్తాం. వాతావరణమే కాదు, ప్రతిదీ ప్రాబ్లం చేస్తున్నాం కొంతకాలం వరకు. మొక్క చిన్నదిగా ఉన్నంత వరకు కంచి తప్ప. ఎగ్జాక్ట్లీ, మీరు అది ఎప్పుడైతే మాను పెద్దదయ్యిందో, ఇప్పుడు ఏనుగుని కట్టేసినా సరే ఉంటుందని రామకృష్ణుడు చెప్పినట్టుగా, అది కానీ ఉన్న నొప్పులన్నీ కూడా అది మాను పెద్దదయ్యేంత వరకే నొప్పులు, తర్వాత ఎక్కడున్నా పర్వాలా. ఇప్పుడు ఈ లోపలే కంచి వేయాలి, దాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. అదేగా మరి ఉన్న గొప్పతనం అంతా ఏమవుతుందంటే, ఇప్పుడు ఈ సాంగత్యం, సజ్జన సాంగత్యం ఏంటంటే, ఒకవేళ మనకి ఇంకో రకంగా ఆలోచిస్తున్నప్పటికీ కూడా, ఓహో వాళ్ళు చేస్తున్నారు, వాళ్ళతో కలిసి ఉండాలి, మనం ఇలా చేయాలి అని కలిసి ఉండేటువంటి ఇది ఉంటుంది.
ఆశ్రమం కూడా నేను దాని గురించి చేయడానికి కూడా సాధనాపరంగా 15-20 మంది ఉన్నారనుకోండి, తెల్లవారుజామున లేచి దంతధావనం అయిపోయిన తర్వాత కూర్చుని గంటన్నర సేపు ధ్యానం చేసుకోవడం నీటి కాన్సెప్ట్ అనుకోండి, వండర్ఫుల్ డిసిప్లిన్. అది ఎనర్జీ ఫీల్ అనమాట. ఏమవుతుందంటే